వర్గాల వారీగా అంశాల వారీగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది టీడీపీ హైకమాండ్. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు అనుబంధ సంఘాలను తిరిగి యాక్టివ్ చేస్తోంది. దీనిపై లోతుగా చర్చించిన చంద్రబాబు 10 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల మీద దృష్టి పెడుతోంది టీడీపీ. ప్రధానంగా సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకువెళ్లి మరింత బలోపేతంగా కావాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అనుబంధ సంఘాల్ని బలోపేతం చేసే కసరత్తు ముమ్మరం చేశారు. తాజాగా 10 అనుబంధ విభాగాలకు అధ్యక్షుల పేర్లను ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. తెలుగు యువత అధ్యక్షునిగా దివంగత నేత దేవినేని నెహ్రూ అవినాష్ ను నియమించారు. తెలుగు మహిళా విభాగానికి ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, తెలుగు రైతు విభాగానికి నెల్లూరుకు చెందిన కంబం విజయరామిరెడ్డి అధ్యక్షునిగా ఎంపిక చేశారు. అలాగే బీసీ సెల్ కు బోనబోయిన శ్రీనివాస యాదవ్, ఎస్సీ సెల్ కు ఎంఎస్ రాజు, ఎస్టీ సెల్ కు ఎంవివి ప్రసాద్, మైనారిటీ సెల్ కు ఇంతియాజ్ అహ్మద్, క్రిస్టియన్ సెల్ కు మద్దిరాల జోసెఫ్ ను ఎంపిక చేశారు. ఇక టీఎన్టీయూసీ అధ్యక్షునిగా బి నరేష్ కుమార్ రెడ్డి, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలిగా గుంటూరు జిల్లాకు చెందిన భీమినేని వందనాదేవి పేరు ఖరారు చేశారు చంద్రబాబు. ఇలా వర్గాల వారీగా అంశాల వారీగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ హైకమాండ్ అనుబంధ సంఘాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను వేసుకోవాలని హైకమాండ్ సూచించింది.